నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అనుకున్నారు, సాధించారు. విశాఖకి డబుల్ డెక్కర్ మెట్రో విజనరీ అంటే ఇది అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే టైటిల్ చూడగానే, థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించే చేస్తున్న వీడియో అని చెప్పేసి. విశాఖకి డబుల్ డెక్కర్ మెట్రో అనుకున్నారు, సాధించారు. టైటిల్లోనే మీకు అర్థమైపోయింది. విశాఖకి డబుల్ డెక్కర్ మెట్రో రాబోతోంది అని చెప్పేసి. ఇది నిజానికి ఆషామాషి ప్రాజెక్ట్ ఏం కాదు. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోటి రూపొందించాల్సిన ప్రాజెక్టు. ఇప్పటివరకు దేశం మొత్తం మీద ఇది ఉన్నది, ఇలాంటి డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్ట్ ఉన్నది కేవలం మహారాష్ట్రలోని నాగపూర్లో మాత్రమే. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి కూడా తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి మాత్రమే దక్కుతుందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి, ఒప్పించి ఆయన పలుమార్లు దీని గురించి సంప్రదించి వాళ్ళతో మాట్లాడి దీన్ని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపే వరకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది అన్న విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారని మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు ఇలాంటి విజనరీ లీడర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారు అని చెప్పడానికి ప్రస్తుతం మనం చూస్తున్న పరిణామాలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏంటంటే విశాఖపట్నం, నిజానికి విశాఖపట్నం ఒక సాధారణ నగరంగా ఉంది మొన్నటి వరకు. రిషికొండ అనేది తలుచుకుంటే బోడిగుండు కొట్టేసి అక్కడ కొన్ని భవనాలు నిర్మించారు. కానీ అంతకుముందు ఆ రిషికొండ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. ఇక విశాఖపట్నం అనేది సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి కూడా అంటారు. నిజంగా చాలా అందమైన నగరం, టూరిస్ట్ ప్లేసులు కూడా చాలా ఉన్నాయి, అద్భుతంగా ఉంటుంది విశాఖపట్నం. కానీ ఇప్పటి వరకు మనం విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డెస్టినీగానే మనం చూసాం. కానీ రాబోయే రోజుల్లో విశాఖపట్నం అంటే డేటా హబ్గా మారబోతుంది. అందుకు కారణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నా సరే పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ పాలసీల్లో చేంజెస్ తీసుకొచ్చి, ఐటీ పాలసీలు, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, ఆ పాలసీల్లో చేంజెస్ చేయించి మరి విశాఖపట్నానికి గూగుల్ డేటా హబ్ని తీసుకొచ్చారు. ఇప్పుడు రాబోయే రోజులు ఇది డేటా హబ్గా మారబోతుంది. విశాఖపట్నం అంటే డేటా హబ్ అవ్వబోతుంది. అలాగే విశాఖపట్నానికి చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన అనేక కంపెనీలు రాబోతున్నాయి. అలాగే విశాఖపట్నాన్ని ఆనుకుని అనకాపల్లిలో ఆర్సిలార్మిత్తర్ స్టీల్ కంపెనీ రాబోతుంది. ఇంకా కొన్ని కంపెనీలు, పెద్ద పెద్ద పరిశ్రమలు అన్ని మొత్తం మీద చూసుకుంటే మనకి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖపట్నం చుట్టుపక్కల రాబోతున్నాయి. మరి అలాంటి విశాఖపట్నానికి మౌలిక వసతులు ఏ స్థాయిలో ఉండాలి? అందుకనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులని ఫాస్టప్ చేశారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవబోతుందని చెప్పేసి కూడా మనం విన్నాం. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక మనం చూసుకుంటే విశాఖపట్నానికి ఇంకా మంచి మంచి సౌకర్యాలు రావాలి. అందులో భాగంగానే ఈ డబుల్ డెక్కర్ మెట్రో ప్రాజెక్ట్ని కూడా తీసుకొస్తున్నారు. నిజానికి మహారాష్ట్రలో 5 కిలోమీటర్ల మేర మాత్రమే దీన్ని నిర్మించారు, అందుబాటులో ఉంది, వాడుకలో కూడా ఉంది. అయితే ఇప్పుడు విశాఖపట్నానికి 20 కిలోమీటర్ల మేర కావాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వెళ్ళి. అయితే కేంద్ర ప్రభుత్వం 20 కిలోమీటర్ల మేర కుదరదు, ప్రస్తుతానికి 13 కిలోమీటర్లకైతే మేము ఒప్పుకుంటాము అని చెప్పేసి సూత్రప్రాయంగా చెప్పిందట. అది కూడా చంద్రబాబు నాయుడు అనేక మార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇక్కడి పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. చాలామంది ఏమంటారంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి అవసరం కదా, ఈయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటారు. బ్లాక్మెయిల్ చేస్తే నడవదు సిచ్యువేషన్. ఖచ్చితంగా ఇక్కడి అవసరాలని చెప్పాలి. ఎన్నిసార్లు అని బ్లాక్మెయిల్ చేస్తే ఊరుకుంటారు? తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది, పోతే పో అని అంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా అంత ఆషామాషి కాదు. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అవసరాలని వాళ్ళకి పదే పదే గుర్తు చేస్తూ విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తే రాష్ట్రానికి రెవెన్యూ తెచ్చిపెడుతుంది, అది కేంద్రానికి కూడా రెవెన్యూ తెచ్చిపెట్టేది అవుతుంది. సో పెద్ద స్కేల్లో ఇండస్ట్రీలు వస్తున్నాయి, మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పేసి చెప్పటం వల్లే ఇదంతా సాధ్యపడుతుంది. ఇక మనం ఇంకొక విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి ఉంటే ఎంత లాభం అనేది మనం చూస్తున్నాం. అయితే గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడు ఈ స్థాయిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి పెట్టుబడులను తీసుకురావటమా, అనుమతులు తీసుకురావటమా అనేదైతే జరగలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా అంటూ ఉంటారంటే అవినాష్ రెడ్డి కేసుల గురించో లేకపోతే
ఇతరత్ర వ్యవహారాల గురించో, ఆయన సొంత కేసుల గురించో, సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డికి. సో కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవడానికే మోదీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, లేదా అమిత్ షాని కలుస్తూ ఉండేవాళ్ళు. రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రం తాలూకు లేకపోతే విద్యార్థులు, లేకపోతే ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించే తీరిక, టైము రెండు జగన్మోహన్ రెడ్డికి లేవు. అందుకే మన రాష్ట్రం 5 ఏళ్ళు వెనకబడిపోయింది, అభివృద్ధి కుంటుబడిపోయింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని వైసీపీ వాళ్ళు ఎలా డిఫెండ్ చేస్తారనేది చూడాలి. మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉంటే ఇంత అభివృద్ధి జరుగుతుందా అని చెప్పేసి ఆశ్చర్యంతో చూసే పరిస్థితి ఏర్పడింది.